విద్యార్థులు ఒత్తిడిని చేస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ తెలిపారు. ఇటీవల చోటు చేసుకున్న 2 వరుస సంఘటనల నేపథ్యంలో ఇవాళ ఉదయం చిత్తూరులోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను, కళాశాలలోని పరిస్థితులు, కళాశాల యాజమాన్యం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ఇతర ప్రత్యేక కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతం ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి డీకే బద్రీనారాయణతో కలిసి బోడి రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులు వివిధ సమస్యలతో ఒత్తిడికి గురవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇందుకు కారణం కళాశాల యాజమాన్యమే కాదని విద్యను అభ్యసించే ప్రాంతాల్లో ఎదురవుతున్న ప్రత్యేక పరిస్థితులు, వారి తల్లిదండ్రులు కూడా కారణమని తెలిపారు. రాష్ట్రంలోని ఏ కళాశాలలో అయినా తీవ్ర ఇబ్బందులు గురయ్యే విద్యార్థులు తాను సూచించిన టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే తాను అందుబాటులో ఉంటానని, బాధిత విద్యార్థులకు అండగా నిలబడి న్యాయం చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత సెల్ ఫోన్ నెంబర్ను విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ కళాశాల యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ నడుచుకోకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీతంస్ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విద్యార్థులతో సమావేశమయ్యే అవకాశం నాకు కల్పించిన పెద్దలు బద్రీనాథ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ కాలేజీలో జరిగిన సంఘటనల గురించి అయితే ఇప్పటికే పోలీసు వారి విచారణలో కూడా తీసుకురావడం జరిగింది. వారు సంబంధించిన వ్యక్తిగత పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చిత్తూరులో శ్రీ శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సీతంస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులతో మాట్లాడడానికి విచ్చేయడం జరిగింది. దీనికి కారణం మీ అందరికీ తెలుసు. గత వారం రోజుల క్రితము ఈ కాలేజీలో వరుసగా 2 సంఘటనలు జరగడము, 2 విద్యార్థులు ఆత్మహత్యకు దీనికి కారణము ఏదో ఫీజుల విషయమో లేదంటే ఇక్కడ విచ్చేసిన విద్యార్థులందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ ముందుగా ఈరోజు ఈ కళాశాలకు వచ్చి మీ అందరితో కలిసే అవకాశం నాకు కల్పించిన పెద్ద శ్రీనివాస ట్రస్ట్ సెక్రటరీ శ్రీ, మీకు నిజంగా ఏదైనా సమస్య ఉంటే తెలుసుకోవాలి, దానికి నా వంతుగా కృషి చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరూ కూడా మీకున్న ఏదైనా సమస్య ఉంటే అయ్యే దేని పరంగా కావచ్చు, వ్యక్తిగతంగానో లేదా మీ ఫ్రెండ్స్కి సంబంధించా, లేదంటే బయట ఏమైనా ఇష్యూస్ ఉంటున్నాయా, లేదా కాలేజీలో ఏమైనా ఇష్యూస్ ఉంటున్నాయా, లేదా కాలేజీ యాజమాన్యం వైపు నుండి ఏమైనా ఉందా, సిబ్బంది వైపు నుండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా. మా పుంగనూరు మారెమ్మ నేను గుళ్ళో పడుకున్న రోజులు ఉన్నాయి. కానీ చిన్న చిన్న ఇబ్బందులను చూసుకొని జీవితం పైన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. మీకు చాలా భవిష్యత్తు ఉంది. ఈరోజు రాష్ట్రంలో విద్యా విధానం పరంగా తీసుకుంటే ఒక రకమైన మార్పు కూడా కావాలనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా యువత కోరుకుంటున్నారు. విద్యా విధానము కేవలం మార్కులు బేస్ చేసుకొనో, లేదంటే సర్టిఫికెట్లు బేస్ చేసుకొనో, కోర్సులు బేస్ చేసుకొనో కాకుండా జీవితానికి సంబంధించిన విద్యను కూడా అందించాల్సిన అవసరం కూడా ఉంది. Impressed with the teachers, and coming to principal sir is very kind towards the students, and
teachers was really friendly with us. That's it. Thank you. Myself, I'm V. Kirtana, hailing from Palamaneru, and I'm pursuing my first MBA in Seaton's College. The main reason I had joined this college is the faculty are best in this college, because every faculty ఎవరైతే మాకు వస్తున్నారో వాళ్ళందరూ మంచిగా చదువుకొని మిగిలిన కాలేజీలతో పోల్చుకుంటే మన కాలేజీలో ఫీజెస్ అనేవి చాలా తక్కువ, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, స్టాఫ్స్ అండ్ సీనియర్స్ కూడా ఇలాంటి ర్యాగింగ్ ఇష్యూ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. అలాగే మెస్లో కూడా కొన్ని రోజులు బాగున్నాయి, కొన్ని రోజులు బాగానే అంతా బాగుంటుంది. ఆల్సో హాస్టల్ కానీ అంతా మెయింటెనెన్స్ అంతా బాగానే చూసుకుంటారు. ఇంకా స్టడీస్ విషయం చూసుకుంటే మన ఫ్యాకల్టీ కూడా